హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టెఫ్ కుక్స్. బాగున్నారా? దీపావళి అంటే స్వీట్స్ ఉండాలి కదా. మరి ఈరోజు నేను చంద్రకళ స్వీట్ ఎట్లా చేయాలో చూపిస్తారండి. ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, అట్లనే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నీళ్లు తగినన్ని వేసుకొని పిండి కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక కప్పు కోవా కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల చక్కెర వేసుకొని అది కరిగే వరకు కలుపుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని కలుపుకొని 2 నిమిషాల నుంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్ళు వేసుకొని అందులో మళ్ళీ ఇలాచీ పొడి వేసుకొని అది మరిగాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని రోటీలాగా ఇట్లా చేసుకొని ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్లో రౌండ్గా కానీ లేదంటే కజ్జికాయలు చేసుకున్నట్టు కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఇంకొక పిండి ముద్దతో అంతటి క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మొత్తం ఎడ్జెస్కి అంతా ఇట్లా క్లోజ్ చేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి చేయకండి, మాడిపోతుంది. కొట్టి మెల్లగా చేసేసుకొని ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ముందుగా చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని పిస్తాస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్ కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.